सर हाउ यू डिड दैट वन ना 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 ऐसा नहीं हो सकता सर ఏం యాక్టింగ్ చేసినవరా కౌశిక్ బా హలో ఆల్ వెల్కమ్ వన్స్ అగైన్ టు ఫన్ క్లౌట్ అండ్ నట్సెల్. ఈరోజు మనం నట్సెల్ చేయబోయే సినిమా ఇలాంటి సినిమా కాదండోయ్. అప్పుడెప్పుడో ఎండాకాలం స్టార్ట్ అవ్వకముందు చేద్దామని ఈ సినిమా చూసా. తేరుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది మరి నాకు. అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఆఫ్ ది మంత్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ది డికేడ్ ఆఫ్ ది టీఎఫ్ఐ ఈ సినిమా. అదే మన అయ్యగారి సినిమా ఏజెంట్. మన అఖిల్ అయ్యగారి సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ ఉన్న సినిమాలు అస్సలు నచ్చవు. చాలా సెలెక్టివ్గా స్క్రిప్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోగా ఖాళీగా ఉండడం ఎందుకని జిమ్కి వెళ్ళి కండలు పెంచారు. ఎలాగో కండలు వచ్చాయి కాబట్టి కండలు చూపించడానికి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందనే భయంకరమైన ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఏజెంట్. ఇక స్టోరీ లైన్లోకి వస్తే హీరో పేరు రామకృష్ణ అలియాస్ రిక్కీ. ఇందులో హీరోకి అదే మన అయ్యగారికి ఎలాగైనా రా ఏజెంట్ అవ్వాలనేదే లైఫ్ గోల్. కాబట్టి అయ్యగారు కష్టపడి టై కట్టుకొని ఇన్సర్ట్ చేసుకొని ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. 3 సార్లు ఇంటర్వ్యూ అటెండ్ అయినా కూడా క్రింజ్ యాక్టింగ్ ఎక్కువగా చేస్తున్నాడని చెప్పి ఇంటర్వ్యూలో మన హీరోని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మన హీరో ఎథికల్ హ్యాకర్ కూడా అండోయ్. ఎలాగో ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నాడు కాబట్టి రా వెబ్సైట్ని హ్యాక్ చేసి రా చీఫ్ని ఇంప్రెస్ చేసి ఏజెంట్ అవ్వాలని ప్లాన్ చేసి వాళ్ళ వెబ్సైట్ని హ్యాక్ చేసి అయన్నొద్దు పాయింట్కి రా. ఇక్కడ రా చీఫ్గా మన మమ్ముట్టి గారు యాక్ట్ చేశారు. ఆయన రాని హ్యాక్ చేసిన పోటీగాడు ఎవర్రా అని చూడడానికి వస్తే వాళ్ళకి ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లొకేషన్ని చీటీలో రాసి ఇస్తాడు మన హీరో. తీరా చెక్ చేస్తే అక్కడ టెర్రరిస్ట్ గాడు దొరుకుతాడు. ఏదో లవర్కి మెసేజ్ చేసినట్టు వాట్సాప్లో దొరికాడా సార్ అని మెసేజ్ చేస్తాడు. ఆయన ఈడికి దొరికాడని చెప్తే మళ్ళీ అక్కడ క్రింజ్ యాక్టింగ్తో చంపుతాడని భయంతో దొరకలేదు బే అని రిప్లై ఇస్తాడు. సినిమా స్టార్ట్ అయ్యి చాలాసేపు అయ్యింది కాబట్టి ఇప్పుడు అయ్యగారు డ్యాన్స్ చేసే టైం. అయ్యగారు డ్యాన్స్ చేయాలంటే సాంగ్ కావాలి కాబట్టి ఆ సాంగ్స్ పెట్టడానికి సినిమాలో హీరోయిన్ ఇరికించారనమాట. అసలు హీరోని మీట్ అయ్యి లవ్ ట్రాక్ నడిచి క్రేజీ ఫీలింగ్ స్టార్ట్ అయ్యి సాంగ్స్ వచ్చేంత టైం అయ్యగారికి లేదు కదా. కాబట్టి హీరోయిన్ డైరెక్ట్గా వచ్చి చెయ్యి పట్టుకొని తనని తాను పరిచయం చేసుకొని నీవు నాకు నచ్చావా అంటుంది. మస్తు ప్రపోజ్ చేసినోలే ఏంట్రా మనకి కర్మ పోనీలే పాప. మొత్తానికి ఒక 4 రోజులు టైంపాస్ చేసి నో చెప్పాలని అనుకుంటుంది హీరోయిన్. అసలు ఆమె ఎందుకు వచ్చింది, ఎందుకు లాక్కెళ్ళింది, ఎందుకు గెలికిందో స్క్రిప్ట్ రాసిన వాడికి కూడా తెలియదు. కానీ మనకు కావాల్సిన స్క్రిప్ట్ కాదు కదా అయ్యగారి కండలు. నెక్స్ట్ సీన్లో అయ్యగారి క్యారెక్టర్ డెవలప్మెంట్ని భారీ ఎత్తుకు తీసుకెళ్ళడానికి ఒక సీన్ ఉంటుందన్నమాట. హీరోయిన్ పబ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ హీరోతో నేను యూఎస్ వెళ్ళిపోతున్నా, నాకు నీ మీద ఏ ఫీలింగ్ రాలేదు అని చెప్పేస్తుంది. ఇంతలో ఆ రా చీఫ్ కూడా పబ్కి వస్తాడు. అప్పుడు అయ్యగారు వెళ్ళి నేను ఏజెంట్ అవ్వాలంటే ఏం చేయాలి గురీజీ అని అంటే, ఏజెంట్ అంటే కొండలు పెంచినంత ఈజీ కాదమ్మా, అక్కడ జుట్టు పోలేగాడు కనిపిస్తున్నాడు చూసావా, వాడిని చంపయ్యంటే చంపేస్తావా అని అంటాడు మన రా చీఫ్. అని చెప్పి ఇటు తిరిగి విస్కీలో ఐస్ క్యూబ్స్ వేసే లోపల ఆ జుట్టు పోలీగాడిని చంపేసి వస్తాడు మన హీరో. ఇది ఎలివేషన్ అన్నమాట. అయ్యగారిని ఎక్కడికో తీసుకెళ్లాలని ప్లాన్ చేసిన సీను అంతగా పండలేదు కదా, పండబెట్టింది. ఎందుకంటే స్క్రిప్ట్లో స్ట్రెంత్ లేదు కాబట్టి. నెక్స్ట్ విలన్కి కూడా ఎలివేషన్ ఇవ్వాలి కాబట్టి ప్రతి రొటీన్ మూవీలో లాగానే విలన్ ఒక పెద్ద టెక్నాలజికల్ డీల్ కుదుర్చుకోవడానికి ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఇన్ఫార్మర్ ద్వారా మన రా చీఫ్కి తెలియడం, మన రా చీఫ్కి తెలిసిపోయిందని మళ్ళీ మన విలన్కి తెలియడం, ఇన్ఫార్మర్ గారిని వేసి దోబ్బడం, వాడిని పట్టుకోవడానికి ఈయన పదే ఆపరేషన్లో ఫైర్ చేయడం అన్నీ చకచకా జరిగిపోతాయి. ఇదంతా రొటీన్ కొత్తగా అనిపించదు. ఇప్పుడు అయ్యగారు ఫైట్ చేసే టైం సినిమా సగం అయిపోతున్నా అయ్యగారు ఇంకా ఫైట్ చేయలేదు కాబట్టి కష్టపడి ఫైట్ సీన్ ఇరికించి దొబ్బారు. హీరోయిన్ని మినిస్టర్ కొడుకు టీస్ చేయడం, ఈమె వెళ్ళి వాళ్ళ నాన్న ఎస్ఐకి చెప్తే ఆయన మినిస్టర్ కాబట్టి మనం ఏం చేయలేము, మూసుకొని యూజ్ పోవమ్మా అని అంటాడు. సో హీరోయిన్ అయ్యగారి దగ్గరికి వచ్చి చెప్తుంది. అప్పుడు మన హీరో వెళ్ళి ఫైట్ చేసి దడదడలాడిస్తాడు అనుకున్నారు కదా, కాదు, అక్కడే మీరు జిమ్లో కాలేశారు. అక్కడికి వెళ్ళి 14 సార్లు నెత్తి మీద కొట్టించుకొని మరి మినిస్టర్కి వార్నింగ్ ఇచ్చి వస్తాడు. ఇప్పుడు ఒకటి గమనించండి, హీరోయిన్ మొదటేమో నీ మీద ఫీలింగ్ లేదు అని వదిలి వెళ్ళిపోతున్నా అని చెప్పింది. మళ్ళీ ఏదో ప్రాబ్లం రాగానే హీరో దగ్గరికే వస్తుంది. బా ఏం వాడకమండి బాబు. ఇక ఈ ఫైట్ సీన్ అయ్యాక సాంగ్, అది కూడా ఏం బాగాలేదు. మ్యూజిక్ డైరెక్టర్కి హాఫ్ పేమెంట్ ఇచ్చినట్టున్నారు, ఏడుస్తూ కొట్టాడు మ్యూజిక్ని. ఇప్పుడు రా చీఫ్ ఈ విలన్ గాడు ఏదో పెద్ద ప్లాన్లో ఉన్నాడని తెలుసుకొని వెంటనే మన హీరో దగ్గరికి వెళ్తాడు. ఆయన్ని చూడగానే హీరో బిస్కెట్స్ చూసిన కుక్కలా పరిగెట్టుకుంటూ వెళ్తాడు. నీవు ఏజెంట్ అవ్వాలంటే హీరోయిన్ వదలు తబ్బాలి, ఆ మినిస్టర్ ఉన్నాడు కదా వాడితో చేతులు కలిపి నా దగ్గరికి రా అంటాడు రా చీఫ్. ఇంకా ఆ మినిస్టరే వచ్చి మనో టాలెంట్ చూసి వీటితో ఫైట్ కన్నా ఫ్రెండ్షిప్ బెటర్ అని చెప్పి నాతో చేతులు కలుపు, నీ స్కిల్స్కి టాలెంట్కి వైల్డ్నెస్కి పొజిషన్ ఇస్తా, నా కొడుకు తర్వాత నువ్వే అంటాడు. మన హీరో ప్లాన్ కూడా అదే కాబట్టి డీలోకే అంటాడు.
అంటే హీరోయిన్ని ఆ సీన్లోనే వదిలేశాడని. ఇంకా మన రాచీఫ్ దగ్గరికి వెళ్తే ఆయన మన విలన్ గురించి ఇంట్రో ఇచ్చి వాడికి ట్రైనింగ్ ఇచ్చింది నేనే, కానీ వాడు సిండికేట్తో చేరి ఇలా విలన్ జాబ్ చేసుకుంటున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఈ మినిస్టర్ గారితో క్లోజ్గా ఉండవు అని చెప్తాడు. ఇంకా హీరో ఆ ఫైల్ సంకలో పెట్టుకొని బయలుదేరుతాడు. ఒక ఫైన్ నైట్ ఒక పెద్ద అమౌంట్ 25,000 కోట్ల దాకా స్కామ్ మనీ కన్సైన్మెంట్ జరుగుతుందని మినిస్టర్ వస్తాడు. మన హీరో కూడా ల్యాంబోలో ఎంట్రీ ఇస్తాడు. అది కూడా మన మినిస్టర్ ఇచ్చిందే. సరే వచ్చి అటు ఇటు తిరిగి ఆ మినిస్టర్ని వేసి దుబ్బేస్తాడే. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. సీను నువ్వు కూడా సర్ప్రైజ్ అయ్యావు కదా. మామూలుగా కాదన్నయ్య, మరీ ఇంత సర్ప్రైజా? ఇక్కడ ఒక పెద్ద జాన్ విక్ లెవెల్ గన్ ఫైట్. అవునా? అబ్బా. లాస్ట్లో అయ్యగారు కండలు చూపించడానికి తెచ్చిన గన్ను వాడి ల్యాంబో దొబ్బి వాడినే వేసేసావు కదరా. ఆ స్కామ్ మనీని అయ్యగారు కొట్టేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ రైట్ హ్యాండ్ దేవగాడు ఉన్నాడు కదా, వాడు ఆ మనీ కోసం కనపడ్డవాడినంతా కాల్చుకుంటూ పోతూ ఉంటాడు. అన్ని సినిమాలో లాగానే మన హీరో కూడా డబ్బు నా దగ్గర ఉందని చెప్పి దేవా దగ్గర జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ దేవాగాడు అయ్యగారిని ఓ రేంజ్లో టార్చర్ చేసి పక్కన కూర్చోబెడతాడు. ఈ విలన్ గడికి ఇదంతా తెలుసు. దేవాగాడు వచ్చి మన అయ్యగారిని చూసి వీడి ఎంత టార్చర్ పెట్టినా తట్టుకున్నాడని హీఈస్ ద బెస్ట్ అంటాడు. అంతే, వాడిని చంపుతుప్తాడు విలన్. ఇగో అన్నమాట. అసలు స్క్రీన్ ప్లే నాకైతే నచ్చలేదు, ఇటేటో దుబ్బేస్తుంది. నెక్స్ట్ విలన్కి ఇంకా సరిపోక వీడిని ఇంకో విలన్ డిసోజా గారి దగ్గరికి పంపండి అంటాడు. ఈలోపు హీరో హాస్పిటల్లో రికవరీ అయ్యి ఇంటికి వస్తాడు. ఇక్కడ హీరోయిన్తో బోరింగ్ సీన్. సినిమా మొత్తం బోరింగే అనుకోండి, జస్ట్ సాంగ్ కోసంలో ఇదంతా. ఈ మూవీలో ఇదొక్క సాంగ్ మాత్రం కొంచెం బాగుంటుందండి. ఆ డిసోజా గాడు కన్సైన్మెంట్ డెలివరీ చేయాలని పిఓకే దగ్గరికి రమ్మంటాడు. మన హీరో డెలివరీ చేసే మధ్యలో ఈ మినిస్టర్ కొడుకున్నాడు కదా, వాడు అటాక్ చేస్తాడు. హీరో వాడిని కూడా చంపేస్తాడు. చంపి పోలీసులకి దొరికిపోతాడు. సరే మన రాచీఫ్ ఏమైనా హెల్ప్ చేస్తాడేమో అని కాల్ చేస్తే నీకు నాకు సంబంధం లేదు, ఎవడు చంపమన్నారా మినిస్టర్ కొడుకుని హౌలే అని చెప్పి అంటాడు. అప్పుడు హీరోకి అన్ని రికార్డ్ చేసుకునే అలవాటు ఉందిగా, మరి అదిగా నన్ను కాపాడకపోతే ఇదంతా బయట పెడతా అని మన రాచీఫ్తో అంటాడు. ఇప్పుడు మన రాచీఫ్కి తిక్క తొబ్బి ముందు వీడికి బాంబులాగా దెంగే అని ఏజెంట్స్ని హీరోని చంపడానికి పంపుతాడు. హీరో అది అర్థం చేసుకుని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంటే ఈలోపు 3 బుల్లెట్స్ వీపుకు తగులుతాయి. అప్పుడు వెరైటీగా విలన్ గడు హీరోని కాపాడుతాడు. నెక్స్ట్ సీన్లో ఆ రాచీఫ్ గడు నిన్ను చంపాలనుకుంటున్నాడు కాబట్టే నేను నిన్ను కాపాడాను, నాతో చేతులు కలుపు అంటాడు విలన్. హీరో ఓకే అని చేతులు కలుపుతాడు. విలన్ గడు ఈ ఇర్ఫాన్ ఉండే ఒక లొకేషన్ గెస్ట్ చేసి వాడిని పట్టించింది నువ్వే కాబట్టి వాడిని అట్రాక్షన్ కూడా నువ్వే చేయని హీరోని పంపుతాడు. ఇక హీరో విలన్ గ్యాంగ్ని వేసుకొని ఆ సైట్కి వెళ్ళి అక్కడ రాచీఫ్తో కలిసి ఈ గ్యాంగ్ మొత్తాన్ని లేపేస్తాడు. కథలో ఇదే ట్విస్ట్ స్వామి. ఈ ప్లాన్ అంతా మన హీరో మరియు రాచీఫ్ కలిసి ముందుగానే వేసింది కదా. విలన్ని నమ్మించి వాడితో చేరడానికి ఈ ప్లాన్. పోక్రీ రేంజ్ ట్విస్ట్లో ఏం లేదు, రోతగా ఉంది. ఈ ఇర్ఫాన్ గడికి ఇదంతా తెలియదు. మన రాచీఫ్ మరియు హీరో ప్లాన్ చేసి వీడి దగ్గర ఏదో లీడ్ ఉంది, అదేంటో ఆ విలన్ గడికే తెలుసు కాబట్టి వీడిని వాడి దగ్గరికి తీసుకెళ్ళమంటాడు. థియేటర్లో జనాలు బయలుదేరుతారు కాబట్టి ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ పెడదామని డిసైడ్ అయ్యాడు మన డైరెక్టర్. ఒక డొక్కు సాంగ్ మన మొహాన్ మింగుతారండి. ఈ సాంగ్ మధ్యలో విలన్ గాడి టాలెంట్తో ఆ కోడ్స్ ఏ ప్లేస్లో ఉన్నాయో క్రాక్ చేసి అక్కడికి ఇర్ఫాన్ గాడిని తీసుకెళ్ళి ఆ కోడ్స్ తీసుకుంటాడు. కోడ్స్ మన రాచీఫ్కి పంపేస్తాడు మన హీరో. ఇది విలన్ చూసి మళ్ళీ ఏంద్రా నీ బాధ అని అడిగితే చిన్నప్పుడు తన స్కూల్ బస్ బాంబ్ బ్లాస్ట్లో పేలిపోతే ఆ రోజు మన రాచీఫ్ చేసిన మోటివేషన్తో మోటివేట్ అయ్యి అప్పుడే డిసైడ్ అయ్యాను ఏజెంట్ అవ్వాలని అని అంటాడు హీరో. ఇప్పుడు క్లైమాక్స్ అండి. ఇంతసేపు అసలు థియేటర్లో ఎవరైనా కూర్చున్నారంటే వాళ్ళకి ఏజెంట్ 2 సీక్వెల్ చూపించినా తప్పులేదు. పరమ రొట్ట క్లైమాక్స్ ఇది. విలన్ డైరెక్ట్గా రా బ్యూరోకి వచ్చి రాచీఫ్తో ఈ స్లీపర్ సెల్స్ అంటే బాంబ్స్, ఆ బాంబ్స్ మొత్తం 26 ప్లేసెస్లో పెట్టున్నాయి, అవన్నీ యాక్టివేట్ చేయకుండా ఉండాలంటే ముందు నువ్వు హీరో గారి చేతిలో చావాలి. ఆ బాంబ్స్ యాక్టివేట్ అవ్వాలంటే కోడ్స్తో పాటు డివైస్ కూడా కనెక్ట్ కావాలి. ఆ లొకేషన్ నాకు మాత్రమే తెలుసు, నీవు చచ్చిపోతే ఆ లొకేషన్ని నీ ఏజెంట్కి చెప్తాను అంటాడు. నెక్స్ట్ హీరో రావడం, రాచీఫ్ మోటివేట్ చేసి చంపించుకోవడం, నెక్స్ట్ లొకేషన్కి హీరో పారిపోవడం, బేభత్సమైన ఫైట్ చేయడం, స్విచ్ ఆపి దేశాన్ని సేవ్ చేయడం. ఇంత స్టోరీ. నాకు ఇంట్రెస్ట్ పోయిందండి. ఇంత హెడ్ఏక్ మూవీ థియేటర్లో చూడగలిగిన వాడికి సన్మానం చేయాలి. ఇంతేనండి, మరి ఉంటా. నేను మీ హిమకిరణ్, షైనింగ్ ఆఫ్. బచ్చా కలలు కనకు.